తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సిట్టింగ్ ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగిందని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అలాగే కొత్త ఇబ్బందులు వస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్ రీజియన్ వరకే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ప్రయాణికుల కోసం ఇంతకుముందు ఫ్యామిలీతో పాటు T6 టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టికెట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక: మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపహరించుకోవాలని TRS-TC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ 24 T6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది అంటూ ట్వీట్లో తెలిపారు. అలాగే ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయటం లేదు అని TRS-TC ఎండీ బీసీ సజ్జనార్ ట్వీట్లోని ప్రకటించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.